నమస్కారం. వెల్కమ్ టు జీకే న్యూస్ 9. నేను దుగ్గు మహేందర్ రాకేష్, మున్సిపల్ కాంట్రాక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్. గత వారం రోజుల కింద జరిగిన గూడూరు నరసయ్య గారి ఈ యొక్క కలెక్టరేట్లో ఫిర్యాదు చేయడానికి వచ్చిన 21 లక్ష బిల్లులు తనకి 5 సంవత్సరాల నుంచి రావట్లేదని చెప్పి ఫిర్యాదు చేయడానికి వస్తే తన సుధాకర్ సార్ గారు అవమానపరిచి పంపించడం జరిగింది. దాని మీద తీవ్రంగా ఖండిస్తున్నాం మా అసోసియేషన్ నుంచి. ఇట్లా ఎన్నిసార్లు అప్లికేషన్ చేసినా, రిప్రజెంట్ చేసినా కూడా మీ సేవల ఈ సేవ కలెక్టరేట్లో కూడా చేసినా కూడా వారు ఎటువంటి స్పందన లేదు. ఈ చిన్న చిన్న కాంట్రాక్టర్లు మరి ఎలా బతుకుడు, ఎలా చేసుడు, ఈ పనులు చేసి ఇలా బాధపడి అవమానపడడం కరెక్టా? మీరే ఆలోచించాలి. ముఖ్యంగా ఏంటంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదమే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది అని అనిపిస్తుంది. మేము కాంగ్రెస్లోనే ఉన్నాము, ఎందుకంటే మా బాధ వర్ణాతీతము. గత ప్రభుత్వం చేసిన తప్పిదం బీఆర్ఎస్, అది పోతే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా బతుకులు బాగవుతాయని చెప్పి అనుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే మళ్ళీ అదే పరిస్థితి మొదలుకున్నది. కావున అయ్యా రేవంత్ రెడ్డి గారు దయచేసి మా చిన్న చిన్న కాంట్రాక్టర్లు అందరికీ బిల్లులు ఇప్పించి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఏంటంటే ఇవాళ 5 నుంచి 10 లక్షలు, 20 లక్షలు, 1,00,000, 2 లక్షలు ఇవాళ గుంతలు కానీ, ఏమైనా పండుగలు వస్తే, ఏమైనా ఫెస్టివల్స్ వస్తే, మన ఏమైనా వివిఐపీస్ వస్తే కానీ ముందుండి చేసే కాంట్రాక్టర్లు మా చిన్న చిన్న కాంట్రాక్టర్లు. అవి పేమెంట్ రావు, కానీ 1,000 కోట్ల కాంట్రాక్టర్లు ఇలా ఆంధ్ర వాళ్ళకు కట్టబెడుతున్నారు. ఇది ఎంత మటు కరెక్టు రాజకీయ నాయకులకే అర్థం కావాలి. అధికారుల చొరవతోటి ఇలా రాజకీయ నాయకులతోటి ఇలా జరగడం జరుగుతుంది. కావున మేము చిన్న చిన్న పనులకేమో మేము కావాలి ఇక్కడ తెలంగాణ వాళ్ళం. పెద్ద పెద్ద కోట్ల వర్కులకు ఇలా బ్రిడ్జ్ల వర్కులు కానీ, ఇలా కెనాల్ వర్కులు కానీ ఇలా ఆంధ్ర వాళ్ళకు చెప్పి వాళ్ళు చేయించడం జరుగుతుంది. పైసలున్న పనేమో వాళ్ళు చేస్తున్నారు, పైసలు లేని పని మాతోటి చేస్తున్నారు. అయ్యా ఇది కరెక్ట్ కాదు. దయచేసి ఇప్పటికైనా ఈ తెలంగాణ కాంట్రాక్టర్లను ఆదుకొని చిన్న చిన్న కాంట్రాక్టర్లను మా యొక్క బతుకులను మార్చాలని రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం సార్, నా పేరు గూడూరు నర్సయ్య. నేను సివిల్ కాంట్రాక్టర్ సార్. నేను గత 5 సంవత్సరాల నుంచి R&B డిపార్ట్మెంట్ తరఫున కొత్తపల్లి చెరువుకు బ్యారిగేటింగ్ చేస్తున్నాం సార్. 21, 22, 23, 24 ఈ 5 సంవత్సరాల బిల్లు ఇంతవరకు కూడా మాకు రావడం లేదు సార్. పలుమార్లు కలెక్టర్ గారిని అడిగితే ఆగిస్తాం, ఇక చేయండి, అగ చేయండి అని అంటుంది సార్. మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్. బయట మార్కెట్లో కాంట్రాక్టర్ అంటే ఏం పుట్టలేని పరిస్థితులు ఉన్నాయి సార్. కానీ దయచేసి 5 సంవత్సరాలు బిల్లు ఇప్పించండి సార్ అని మొన్న 23వ తారీఖు నాడు మేము కలెక్టర్ ప్రజావాణిలో మేము దరఖాస్తు చేసుకోవడానికి వచ్చాను సార్. వస్తే అక్కడ ఏవో గారు జి సుధాకర్ ఏవో కలెక్టరేట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసరు ఆ సార్ అంటాడు, అగో మీరు రావద్దు కదా, మీకేం సంబంధం అని అంటుంది సార్. ఒక పెద్ద 21 లక్ష సార్. కొత్తపల్లి, చింతకుంట, మానకొండూరు ఈ చెరువులు చేశాం సార్. మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్. మేము ఎన్ని రోజులైనా ఆగమంటారు సార్ ఇట్లా. మళ్ళీ ఇంకోటి మాకు ఇట్లా మేము పనులు చేసుడు, డబ్బులు పెట్టుబడి పెట్టుడు ఇవన్నీ చేసుకుంటూ మళ్ళీ ఈ అవమానాలు పడుడు మాకు ఎంత మటు సార్. దయచేసి మాకు ఒక 21 లక్ష పేమెంట్ మాకు ఇప్పేయవలసిందిగా కోరడం జరుగుతుంది సార్. ఇదేగా సార్, ప్రతిసారి కూడా అన్ని ఇబ్బందులతోటి ఉన్నాయి సార్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా. కాబట్టి మాకు ఈ యొక్క 21 లక్ష పేమెంట్ను తక్షణమే చెల్లించి ఏవో సుధాకర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ గారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది సార్. సార్ కలెక్టర్ గారు ఇవ్వాలి సార్ మాకు. మేము కలెక్టర్ గారు కోఆర్డినేట్ తోటి R&B డిపార్ట్మెంట్ చేపిస్తుంది సార్. ఓన్లీ అది డిపార్ట్మెంట్ చేపిస్తుంది. వాళ్ళ దగ్గర బ్యారిగేటింగ్ ఉంటుంది, స్టీల్ ఉంటుంది కాబట్టి అది తీసుకుపోయి మేము చేసి దానికి జాలి కొనుక్కొచ్చి జాలి చేసి ఇస్తాం సార్. అది ఇచ్చిన తర్వాత సార్కి ఇచ్చాను సార్. 21, 22 బిల్లులు కూడా కలెక్టర్ గారికి ఇచ్చాము సార్. ఆ ఒక పేమెంట్ ఇవ్వాలి సార్. బిల్ చేసి పంపిరు. బాగా పెద్ద పెద్ద బిల్లు సార్, 1 లక్ష, 2 లక్షలు గంతే సార్ సంవత్సరానికి. ఇట్లా 5 సంవత్సరాలు వినాయకుని నిమజ్జనం కొరకు కొత్తపల్లి చెరువు కానీ, చింతకుంట కానీ, మానకొండూరు కానీ అందులో పడి ప్రమాదం జరగకుండా ఇవన్నీ మేము త్యాగం చేసుకుంటా చేస్తే మమ్మల్ని ఇంత నీచంగా ముగ్గురు తరపున 21 లక్ష రూపాయలు రావాలి సార్. నాకు ఇంట్లో 8 లక్షలు రావాలి సార్. ఏవో గారిని అడిగితే మీరు రావద్దు కదా, మీరు ఎందుకు వస్తున్నారు అని చెప్పి మొన్న 23వ తారీఖు నాడు ప్రజావాణిలో నన్ను అవమానపరిచారు సార్. లేదు సార్, ఇది మీరైతే చూడండి.
వాళ్ళ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ R&B వాళ్ళ దగ్గర ఫండ్ ఉండే సార్. అది ఓన్లీ వాళ్ళు చేయించడం మటుకే, ఇంజనీర్ అనే వాళ్ళు చేయించుతారు అంతే, కానీ ఫండ్ ఇచ్చుడు మాత్రం కలెక్టర్ గారే సార్. మీకు 21, 22 ఆ ఎస్టిమేట్ చేసి కలెక్టర్కి ఫార్వర్డ్ చేసింది కూడా మీకు ఇచ్చాను సార్. ఈరోజు కూడా మళ్ళీ మన సుధాకర్ సార్ పైన మరియు నా బిల్లుల పైన ఈరోజు మళ్ళీ అప్లికేషన్ ఇవ్వడం జరిగింది సార్. అది కాదు, చూస్తాం, పరిశీలన చేస్తాం, ఒక 10 రోజులు ఆగండి అని చెప్పి RDO గారు అన్నారు సార్. మేము ఇది హైదరాబాద్లో ప్రజా దర్బార్కి వెళ్ళి అవసరం అంటే సీఎం గారిని కూడా కలిసాను సార్. పేరు గూడూరు నర్సయ్య సార్, నేను సివిల్ కాంట్రాక్టర్ సార్. ఇప్పుడు మా అసోసియేషన్ వాళ్ళం కూడా అందరం వచ్చాము సార్. నాకు అన్యాయం జరిగిన దానికి వాళ్ళు కూడా విన్నవించుకుంటే వాళ్ళు కూడా పెద్ద మనసు చేసి వచ్చారు సార్. పేరు చిందం శ్రీనివాస్, కాంట్రాక్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ నేను. మరి సోదరుడు నర్సయ్య యొక్క సమస్య మీద స్పందించి మేము ఇక్కడ మాకున్న కాంట్రాక్టర్లు, అసోసియేషన్ ప్రెసిడెంటు, మా సెక్రటరీ గారు, వివిధ రకాల సంఘాల నుంచి వచ్చిన ప్రతినిధులు వచ్చినాం. తన స్పందనకు, తన యొక్క బాధ చూసి, తను వాస్తవంగా ఏంటంటే ఈ 5 సంవత్సరాల నుంచి 22 లక్షల రూపాయల పేమెంట్ కోసం అల్లాడుతున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ కలెక్టర్ పేమెంట్ ఇది CBF క్రూషియల్ బ్యాలెన్స్ ఫండ్ కింద తనకి అలాట్ చేస్తున్నారు. కానీ ఇంతవరకు అది లేదు, గతి లేదు. మేమంతా చిన్న కాంట్రాక్టర్లం సార్. మాకు ఇలాంటి పేమెంట్లు అత్యవసర పనులలో చేయించుకొని వాళ్ళకు ఇవ్వకపోతే ఎంత బాధకరమైతే ఇల్లు గడలేని పరిస్థితుల్లో ఉన్నాం ఈరోజు. సార్ ఒకటి చెప్తున్నా, ఇవాళ నిలబడ్డ రోడ్డు మా లాంటి కాంట్రాక్ట్ వేసిండు. ఇలా మనం నిలబడ్డ ఏ రోడ్ అవుతుందో అది రోడ్డు మా లాంటి కాంట్రాక్టరే. ఇలా కట్టుతున్న బిల్డింగ్ కూడా మా లాంటి కాంట్రాక్టరే. ఎవరు కూడా మాకు ఇలా మా ఉన్నతి, మా యొక్క ప్రగతి లేకుండా మేము దినసరిగా నడవడానికి ఇబ్బంది లేదు. బ్యాంకులలో లోన్లు నమ్మతలేరు, బయట అప్పు పుడతలేదు, మెటీరియల్ ఇస్తలేరు. ఎవరు ఎక్కడ పోయినా కాంట్రాక్ట్ అంటే ఒక చులకని చిన్న భావన. అయ్యా రేవంత్ రెడ్డి గారు మీడియా ద్వారా ఈ నా వీడియో మీద మీకు చేరితేనే సంతోషాన్ని, ధన్యుణ్ణి. మేము కాంగ్రెస్కి అభిమానం సార్. గత ప్రభుత్వం పోవాలని మేము సకల జన సమ్మెలో పాల్గొన్నాం. అందరం కూడా మాకు తెలంగాణ రావాలని కోరుకున్నాం. మొట్ట వ్యక్తులలో మేము కాంట్రాక్టర్లు, తెలంగాణ కాంట్రాక్టర్లు. కానీ ఇవాళ మాకు ఎంత అన్యాయం జరుగుతుందండి. ఇప్పటి నుంచి మీరు వచ్చి గడిచిన రెండు సంవత్సరాల 3 నెలలు సుమారుగా అవుతున్నది. ₹1 పేమెంట్ జరగలే మా చిన్న కాంట్రాక్టర్లకు. ఈ కుబేర్ సిస్టమ్లు పెట్టిండ్రు. కనీసం 10 లక్షల రూపాయలు ఈ కుబేర్ని చెప్తే మాకు ఇవాళ ఎంత ఈజీ ఉంటుండే. మా వేదన మీకు అర్థమైతే లేదు. అయ్యా రేవంత్ గారు మీరు చేస్తే సన్న బియ్యం మంచిగా ఉన్నాయి, రైతులు రుణమాఫీ ఇస్తున్నారు, సన్న బియ్యం ఇస్తున్నారు, రేషన్ కార్డులు ఇస్తున్నారు, కళ్యాణ లక్ష్యం అంటున్నారు, షాది ముబారక్ అంటున్నారు, ఇల్లు లేనో ఇల్లు ఇస్తున్నారు. మరి మేమే పాపం చేసినాం? తెలంగాణ పుట్టడం పాపమా, మా శాపమా? మరి మేము మధ్య వయసుకి వచ్చిన ఇప్పుడు ఏం వృత్తి చేయలేం పరిస్థితి. మేము మళ్ళీ ఇంకో వృత్తులు మాకు జాబులు లేవు. మా ఏజ్ బార్ అయిపోయింది. ఎక్కడైనా ఇంత ఉద్యోగం జూనియర్ స్టూడెంట్ ఉన్న క్వాలిఫికేషన్ అది కూడా లేదు. మా వయసులో అయిపోయినాయి. మా ఇళ్ళల్లో గడవడం కష్టమైతుంది. మా ఇంట్లో వరకు ఇప్పటికీ మా ఇళ్ళల్లో ఉన్న ఆడవాళ్ళ బంగారం కుదబెట్టి 3 నుంచి 4 సంవత్సరాలు అవుతుంది. చెప్పుకుంటున్నాం, సిగ్గుబిట్టి చెప్పుకుంటున్నాం. మేము అందరం కూడా ఎవరు కూడా ఇంత ప్రతి దసరాకి ఇప్పిస్తున్నాం అంటున్నాం. ఇంట్లో గొడవలు అవుతున్నాయి. అయ్యా మాకు వచ్చే పేమెంటే, మళ్ళీ తర్వాత మేము చేస్తామో వేరేగా మా తరాలతో ఇది చివరంటూ కాంట్రాక్ట్ ఇక చేయలేము మేము ఇక ఈ పరిస్థితిలో. మా యొక్క అయ్యా వాళ్ళు కూడా పేమెంట్ లేవు. అయితే ఇంకొకటి ఇక్కడ ఏంటంటే ఈ 5-10 లక్షల పేమెంట్లు అయితే దొరుకుతలు 5 కోట్లు 3 కోట్ల పేమెంట్ జరుగుతున్నాయి. మేము చిన్నవాళ్ళ సెక్రటరీ పోయినా మాకు అపాయింట్మెంట్ ఉండదు. అక్కడ నువ్వు ఎందుకు వచ్చినా అంటాడు కాంట్రాక్ట్. మేము పోయినాం సార్, పేమెంట్ సెక్రటరీ నో పేమెంట్, వెళ్ళిపోండి అంటారు. మేము ఎవరికి చెప్పుకోవాలి గోడు? మా బాధ ఎవరు తీర్చాలి? పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి మా ఇళ్ళల్లో. కాంట్రాక్ట్లు ఎక్కడ నడుతుంది చూపించండి. ఇవాళ ఎక్కడ చూసినా గల్లీకి 4 మిర్రలు పెట్టి ఎత్తురు డెవలప్మెంట్. ఇవాళ ఎక్కడ నడుతుందా? గడిచిన 2 సంవత్సరాల నుంచి మీరు అదుడు చూడండి. ఇవాళ ఎక్కడ మిల్లర్ పెట్టి ఏమన్నా రోడ్ ఎత్తాండా, ఇక్కడ మోరీ కడతాండా, ఏమన్నా బిల్డింగ్ కడుతుండా? ఉన్నాయని అసంతృప్తి మిడిల్ ఆగిపోయినాం. ఎక్కడ తెస్తాం మేము కూడా? ఇక్కడ తెలంగాణలో అయ్యా మేము చెప్తున్నా మీడియా ముఖంగా 50 కోట్ల 100 కోట్ల పేమెంట్ అయిపోతే ఏ కాంట్రాక్ట్ ముందు పోయేటోళ్ళు లేడీడా. అంత చిన్న కాంట్రాక్ట్లు మీరు ఇస్తే కానీ మేము చేసిన పరిస్థితి. ₹1 కోటి అక్కడిక్కడ తెచ్చి పెడదాం, 50 లక్షలు తెచ్చి పెడదాం. ఆ పేమెంట్ రీపేమెంట్ కానీ చేయలేము. మా పరిస్థితి లేదు. మాకు అంత తాకత్ లేదు, మాకంత శక్తి లేదు. మేము అంత చిన్న కాంట్రాక్ట్లం. ఇవాళ మీరు 10 లక్షల పేమెంట్ ఇస్తే మళ్ళీ ఆ 10 లక్షలు పెట్టి ఇంకో 5 లక్షలు 10 లక్షలు చేసి బతకడం తప్ప మేము 50 కోట్ల 100 కోట్లు ఆగే వ్యక్తులం కాదు. మాకు అంత స్తోమత కూడా లేని వ్యక్తులం. మరి అలాంటి పేమెంట్ ఆపుకుంటే మేము ఎక్కడ పోవాలి? ఎవరికి చెప్పుకోవాలి మా మొర?
రేవంత్ రెడ్డి గారు అయ్యా మీరు చాలా ధన్యులు పెద్దవారు, మీరు మాకు ఈ తెలంగాణకు ఒక ఐకాన్ వ్యక్తులు మీరు అంటే మా గౌరవం. కాంగ్రెస్ పార్టీ అంటే కూడా మా గౌరవం. కాంగ్రెస్ నుంచి వచ్చినాం మేము కూడా, కాంగ్రెస్ సపోర్టర్స్. కానీ ఏం చేయమంటారు, మా వేదన ఎవరికి ఇవ్వమంటారు, మా గోడ ఎక్కడే చెప్పుకోమంటారు, ఎవరికి చెప్పుకోమంటారు. మేము ఖాళీ 5 లక్షలు ఒకళ్ళు 3 లక్షలు ఆ పేమెంట్లోనే ఆన్ అవుతాయి. ఇప్పటికి నాయ ఉన్నాయి ఎగ్జాంపుల్గా, అవి ఇంతవరకు అతి లేదు గతి లేదు, లైన్లు ఉన్నాయి. కావాలంటే ఎన్ని మీరు ఎంక్వైరీ చేయండి. 10 లక్షలు 5 లక్షల పేమెంట్ పట్టించుకొని 2 కోట్లు 3 కోట్లు ఉన్న అవుతున్నాయి. మరి మేము పోదాం అంటే సెక్రటరీ కూడా మాకు అవకాశం లేకుండా పోయింది. ఈ వీడియో అయ్యా రేవంత్ రెడ్డి గారు వినండి, మీరు చూడండి, చూస్తే మా వేదన జరుగుతుంది. మేము తెలంగాణలో పుట్టడం కాదు, మీరు పుట్టిండి పాపం అంటే మేము పాపం కింద ఉండిపోతాం, భవిష్యత్తులో వర్క్ కూడా చేయం. కాంట్రాక్ట్లతో అయ్యా మీకు ఏముంటే ఒకసారి మా చిన్న కాంట్రాక్ట్లతో ఒక్క మీటింగ్ పెట్టిండ్రి. మేము ఎప్పటికీ మీ సపోర్టర్స్మే. మీరు ప్రతి దానిలో ప్రతి ఇష్యూలో కూడా మీరు ముందుకు తీసుకోతున్నారు, తెలంగాణను ప్రగతి పనులు తీసుకోతున్నారు. కానీ మా చిన్న కాంట్రాక్ట్లను ఆదుకొని మా కూడా ఇంత చేయనిచ్చి మమ్మల్ని కూడా రిలాక్స్ చేయండి అయ్యా. మీకు ధన్యవాదాలు చెప్పుకుంటాం, కృతజ్ఞత చెప్పుకుంటాం. ఈ మా సోదరుని పేమెంట్ మాత్రం తొందరగా ఇప్పించే ప్రయాణం చేయండి. మీరు కూడా మీడియా ద్వారా తెలుసుకోండి, ఈ నిజాన్ని తెలుసుకొని 22 లక్షల రూపాయలు పేమెంట్ ఇప్పించే ప్రయత్నం చేస్తే మేము కృతజ్ఞత ఉంటాం. లేకపోతే ఖచ్చితంగా మళ్ళీ కలెక్టర్ కాకపోతే పై అధికారులు కూడా తీసుకుపోతాం. వారం రోజులు టైం ఇచ్చినట్టు 10 రోజులలో రాకపోతే మళ్ళీ దీని కార్యాచరణ వేరుంటుంది. పోయి సీఎం రేవంత్ రెడ్డి గారిని ఈ విషయమే కలుగుతాం. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.